పాపకి ఫీవర్ వచ్చినట్టుందండి, చూపించడానికి వచ్చాను. సరే, మీరు కంగారు పడద్దు, ముందు డాక్టర్ గారిని కలుద్దాం. డాక్టర్ గారు చెక్ చేసి మనకు చెప్తారు, సరేనా? కంగారు పడుతుంటారండి బాబు, మలేరియా, మీజిల్స్, ఇన్ఫ్లుయెన్జా, టీవీ చూపిస్తుంది, కంగారు పడుతుంటారు. అమ్మాయి మనకి అయిపోయింది సమంగా. ముందు డాక్టర్ గారిని కలవాలి కదా, డాక్టర్ గారు కలిసిన తర్వాత డాక్టర్ గారు చెక్ చేసి అప్పుడు మీకు చెప్తారు. చాలా భయం అవుతుందండి చెప్తుంటారు. నీ పేరేంట్రా? నీ ఏజ్? 7 years. ఒకసారి నుంచో వెయిట్ చూస్తాను. సరే, వేరే డాక్టర్ గారిని కలవండి, లోపల ఉంటారు, ఇలా వెళ్ళండి. చెప్పరా సిద్ధి, ఏమైందన్నా సమస్య? డాక్టర్ పాపకి నిన్న మార్నింగ్ నుంచి ఊరు కాలిపోతుంది డాక్టర్. అవునా? జ్వరం వచ్చినట్టుంది, కొంచెం చూడండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి? పాపకి వామిటింగ్స్ అవుతున్నాయి డాక్టర్, ఏం తినట్లేదు, చాలా నీరసంగా ఉంది. మీరు చూసి చెప్పండి డాక్టర్, ఏమైందో. అవునా? ఇంకేమైనా ఉన్నాయా? పెద్ద హైఫీవర్గా ఉన్నారు బాబు, చూడండి. కొంచెం మలేరియా, టీవీ, న్యూమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తున్నాయి గూగుల్లో. మీరేమో చాలా సింపుల్ ఫీవర్ అంటారు, చూస్తే పెద్ద ఫీవర్గా ఉంది. కొంచెం కంగారు చూడాల్సింది ఏం లేదండి, అన్ని ఫీవర్లకి అలానే ఉంటాయి సిమ్టమ్స్. మేము ఇప్పుడు చేస్తాము, దాన్ని బట్టి మనం చూద్దాం. కంగారు పడకండి చూసి. నాకు భయం అవుతుంది, గూగుల్లో చూస్తే అవన్నీ వస్తున్నాయి. రాత్రి చూసాం గూగుల్లో చాలా చూపిస్తాయండి, అన్ని నమ్మేస్తారా? మేము టెస్టులు చేస్తాము, దాన్ని బట్టి మనం దానికి వద్దాం. అన్ని టెస్టులు చేస్తున్నాను, రాస్తాం. అది మామూలుగా అయితే ఫీవర్ రైనీ సీజన్ కదా, అలా వస్తూ ఉంటుంది. మీరు కంగారు పడుతున్నారు కాబట్టి ఇది చూస్తామే, మామూలుగా చిన్నగా తగ్గిపోద్ది. సరే అండి, మీకోసం టెస్టులు అని రాస్తున్నాను, చేయండి. ఈ రాసిన టెస్టులు తీసుకెళ్ళి బయట నర్స్కి ఇవ్వండి, ఆమె చేయించుకొస్తుంది. సరే అండి. పాపకి రిపోర్ట్స్ వచ్చాయండి, ఫీవర్ ప్రొఫైల్ చేశాను కదా, అన్ని నెగిటివ్నే వచ్చాయి. మాక్సిమం వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు, మీరు ఎక్కువగా కంగారు పడకండి. చాలా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంది కదా డాక్టర్, భయంగా ఉంది డాక్టర్. అదే కదా, మన మా ఫ్రెండ్ కొడుకు కూడా ఇలాగ వైరల్ ఫీవర్ వచ్చి ఆ డాక్టర్ లేదన్నాడు, చూస్తే బ్రెండ్ అయ్యి చనిపోతుంది. మీరే కొంచెం చూడండి డాక్టర్, చాలా భయస్తున్నారు. అదే అండి, మీరు కంగారు పడాల్సింది ఏం లేదు, జస్ట్ వైరల్ ఫీవరే కదా. మనం ప్రాపర్ గా మెడిసిన్ ఇచ్చి జాగ్రత్తగా కేర్ తీసుకుంటే, కొంచెం రెస్ట్ ఇస్తే తగ్గిపోద్ది పాపకి. గూగుల్లో చూపించినంత ఏమి ఉండదు, జస్ట్ హాట్ వాటర్ తాగేయటం, మంచిగా రెస్ట్ ఇస్తే పాపకి 2-3 days తగ్గిపోద్ది. ఎక్కువ కంగారు పడకండి, బాగా అయిపోతుంది. మీకు ఇలాగ ఏమైనా డౌట్స్ ఉన్నా, పాపకి ఏమైనా ఇబ్బంది ఉన్నా వెంటనే మాకు చెప్పండి, మేము చూసుకుంటాం, సరేనా? డాక్టర్, నేను చాలా కంగారు పడిపోయాను. మీరు ఇచ్చిన భరోసాకి మా పాప నయమవుతుందని నమ్మకం వచ్చింది. మంచిగా ట్రీట్ చేయండి డాక్టర్ పాపకి. ఏం లేదండి, మేము ఇచ్చిన మెడిసిన్స్ కరెక్ట్గా టైంకి వేస్తూ ఉంటే మొత్తం సెట్ అయిపోద్ది. ఇలా ఇచ్చిన మెడిసిన్స్ టైంకి వేసుకో, పర్లేదు. 2 days స్కూల్ మానేసి ఇంట్లో రెస్ట్ తీసుకో, తగ్గిపోద్ది. సరే, బాయ్.